ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అనే వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో జగన్ ప్యాలెస్లో నేలమాలికలు అనే ఒక అంశం తెర ముందు ఫుల్ వైరల్గా మారింది. ఈ అంశం గురించి మనతో చర్చించడానికి ఇందులో జరుగుతున్న కుట్రకోణమా లేకపోతే రాజకీయ వ్యూహమా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రధానంగా బలంగా వినిపిస్తూ ఉంది సార్. ప్రతిపక్షం నుంచి అవనివ్వండి, చాలా వరకు సోషల్ మీడియాలో సర్కిల్ అవుతున్న విషయం అది. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి ఇందులో? ప్రాస్పెక్టివ్ ఏమి ఉండదండి. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేండో ఒకటి గమనించండి. దానికి తోడు ఏంటవుతుందంటే, ఇప్పుడు మనం గతంలో ఆయన సిబిఐ ఈడీ కేసులకు సంబంధించిన విషయంలో జేడీ లక్ష్మీనారాయణ గారు మొత్తం అంతా అయిపోయి 1,00,000 కోట్ల అవినీతి అని మొత్తం మార్కెట్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంక ఏ విధంగా హ్యాపీ అన్నమాట. 1,00,000 కోట్లు తప్ప ఇంకో మాట మాట్లాడకుండా ఉన్న పరిస్థితిని తర్వాత ఆయన వచ్చి అశ్వత్థామాత కుంజరలాగా ఆ 1,350 కోట్లు 1,650 కోట్లు నుండి సీజ్ చేసిన అంతకన్నా ఏం లేవండి అని చెప్పాడు. ఇది మీరు గమనించగలిగితే అంటే ఫస్ట్ డ్యామేజ్ ఎంత మ్యాక్సిమం చేయొచ్చో అంత చేయడానికి ఈ తపేలా ఛానళ్ళు బుర్ర తక్కువ పేపర్లు రెడీగా ఉన్నాయి. దిస్ ఈజ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. ఇది ఎప్పుడైతే ప్రజలు గ్రహించగలుగుతారో దాంట్లోంచి మనం దాన్ని మంచో చెడ్డో ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, గతంలో ఎప్పుడో చెప్పేవాడు పెద్ద ఆయన, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యారు. పుణ్యపురుషుడు ఎవడన్నా ఎత్తుక్కునే కాన్సెప్ట్లోనే వస్తున్నారు అందరూ. మెయిన్ ఏంటంటే, వీళ్ళు మొత్తం ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసి మార్కెట్లో నిలబెడుతున్నారు. ఇప్పుడు పొరపాటున మాలాటోడు ఎవడన్నా మాట్లాడితే ఎంటైర్ మా కాందాన్లు, మా ఫ్రెండ్స్ అందరూ మనం వెలేసేసే పరిస్థితి క్రియేట్ చేసి పెడుతున్నారు. విషయ పరిజ్ఞానం, నెక్స్ట్ దీని మూలాలు ఏంటో, ఎక్కడి నుంచి దీన్ని డ్రైవ్ చేస్తానో అదంతా అనవసరం. నేను కంపారిజన్ ఎప్పుడైనా ఒకటే చెప్తా. స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకమునుపు క్యాబినెట్లో దాని ప్రస్తావన లేనప్పుడు ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అరెస్ట్ దాకా లీడ్ అయింది. ఇది గమనించండి. ఫస్ట్ ఏది 3,500 కోట్ల సీమెన్స్తో అన్న దగ్గర సీమెన్స్కి సంబంధం లేని డిజిటెక్ అన్న ఒక పనికిమాల మీద వచ్చి 350 కోట్లు 10% తీసుకున్న దగ్గర అది అన్యాక్రాంతం జరిగింది. నేను కాదు, జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ పూణే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది. అందులో అవకతవకలు, ట్యాక్స్ వైలేషన్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, దీంట్లో ఫ్లాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, డబ్బులు ఎటు నుంచి ఎటు ట్రావెల్ అయ్యి ఎలా వెళ్ళాయి అన్నది ఐటీ ఐడెంటిఫై చేసి చంద్రబాబు గారికి వాళ్ళకి సంబంధించిన తెలుగుదేశం ఆఫీసులకి నోటీసులు ఇచ్చింది. మూడోది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వచ్చి మొత్తం 114 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. ఈ సందర్భం ఈ లిక్కర్ స్కామ్లో ఎక్కడైనా ఉందా? ఇందులో నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, క్యాబినెట్ నిర్ణయం కాకమునుపు స్వతంత్ర ప్రతిపత్తితో ముఖ్యమంత్రి గారి చైర్ తీసుకున్న ఏ నిర్ణయమైనా అది ఆయనకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి, పీకులు ఆడుకొని వస్తున్నారు ఎంక్వైరీ కమిటీ. ఎందుకు? క్యాబినెట్ సమిష్టి నిర్ణయం. ఇక్కడ మీరు ఇదే విషయం లిక్కర్ పాలసీ గవర్నమెంట్ పరంగా మనం చేద్దాం అన్నది క్యాబినెట్ సమిష్టి నిర్ణయం. దాంట్లో ఫ్లాస్ ఎవరు పట్టుకోవాలి? నేను ఇందాక చెప్పిన జిఎస్టీ వాళ్ళు కానీ, లేదంటే ఐటీ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, ముగ్గురు పట్టుకోవాలి. వీటన్నిటికైనా ముఖ్యం కాగ్ అన్నది కంటిన్యూస్గా ఆడిట్ జరుగుతూ ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం మీద. కాగ్ రిపోర్ట్లో దీని అవకతవకలు ఇంత ఉన్నాయని ఏ రోజైనా ఎస్టాబ్లిష్ చేస్తే అవి బేస్లు అవుతాయి. ఇవేవి కాకుండా నాకు నీ మీద వ్యక్తిగతంగా నచ్చలేదు, నా మీద నువ్వు లిక్కర్ కేసు పెడతావా, ఖచ్చితంగా నీ మీద లిక్కర్ కేసు పెట్టాలి అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే నేనా నువ్వా సినిమా, నువ్వు నేను నీ సినిమా అన్నది స్టార్ట్ అయింది అనుకోండి, ఇది అంతులేని కదా జయప్రద స్టోరీ. ఆ సినిమాలో దానికి జీవితంలో పెళ్ళేలా కాదు, ఇలా ఈ దిక్కుమాల కథకి చరమాంకం ఉండదు. అంటే నన్ను పెట్టిన జైల్లోనే నిన్ను పెడతానన్నట్లుగానో ఇప్పుడు జరిగింది, అదే జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ టెస్టింగ్కి నేను భయం పెట్టాలన్నప్పుడు మిథున్ రెడ్డిని లోపటేసి సబూను సందర్భం ఉందా లేదంటే, నేను సందర్భం లేనోడని చెప్తాను. ఎందుకు చెప్తానంటే, ఒక ఎంపీ స్థాయిలో క్యాబినెట్ నిర్ణయాల్లో ఎలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఒక ఎంపీ స్థాయిలో స్టేట్ ఫంక్షనింగ్ ఏ విధంగా చేయగలుగుతాడు, దీస్ ఆర్ ఆల్ క్రిటికల్ క్వశ్చన్స్. నేను మళ్ళీ విజయసాయి రెడ్డి విషయం కూడా చెప్తున్నాను, ఇదే దాంట్లో మళ్ళీ ఓటం కింద చెప్తున్నా. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రాజకేశ్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చుకున్నాడు, చచ్చాడో నాకు అనవసరం. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళిద్దరు పిల్లకలు బయట ఇలా పట్టుకొచ్చి చెతగొట్టి చంపేమనండి. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళిద్దరు విషయంలో తేల్చుకోవాలి, మనీ లాండరింగ్ విషయం తేల్చుకోమనండి. అది ప్రభుత్వం మీద ఆపాదించి ఎందుకు మాడుతున్నారు? అలాగే మీరు ఇందాక అన్నారు చూడండి, బాస్ ఎవడు, నేలమాలికలు ఎవరు, రెండు విషయాలు. బాస్ దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అందులో జగన్మోహన్ రెడ్డి అయినా పిక్చర్ ఉండదు.
కానీ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అనే పిక్చర్ ఉంటుంది. ఇది కంపారిజన్. ఇక్కడ మీకు వచ్చారికల్లా క్యాబినెట్ నిర్ణయం అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సమానం. క్యాబినెట్ నిర్ణయం అంటే రాష్ట్ర ప్రభుత్వ పాలసీ, దాంట్లో ఫ్లాస్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎక్స్చెక్కర్కి క్యాష్ రూపంలోనే, నేను నిన్న కూడా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, క్యాష్ రూపంలోనే ట్రాన్సాక్షన్ జరిగేది పాయింట్ ఆఫ్ సేల్స్ దగ్గర నుంచి. అవన్నీ ఎండ్ ఆఫ్ ది డే సేల్స్ బ్రెవరేజ్ కార్పొరేషన్కి చలాన్ రూపంలో కట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే అది జరుగుతుంది వాస్తవానికి. డౌటా? డౌట్ అంటే దిక్కుమాల ఛానల్ చూస్తున్నాం రాత్రి. కడుపుకి అన్నం తిన్నాడు ఎవడన్నా? ఉండండి ఒక నిమిషం, మీకు ఇంకా ప్రజలకు కూడా బాగా అర్థం అవ్వాలంటే, మనం మొన్నటి దాకా మున్సిపల్ ట్యాక్సెస్ ఇవాళ ఎందుకు బెంగళూరులో ఎవరికో 20 లక్షలు ఎంతో జిఎస్టీ వేసారట. ఏది ఈ కూరగాయలలో అమ్ముకునే దగ్గర మనం స్కాన్ చేసి డబ్బులు పే చేస్తున్నాం కదా. ఇవాళ బెంగళూరులో ఏడు చేశారు తెలుసా? ఎవడు ఏది పడితే అది ఫోన్పేలు గిన్పేలు కుదరు, క్యాష్ ఇస్తేనే సామాన్ కొనడం లేదు, దొబ్బేయండి అని చెప్తున్నారు. సో అలాంటి రోజు రాకుండా ఉండడం కోసం మంచో చెడ్డో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెనాల్టీ క్లాస్తో లెక్కర్ అమ్మాడు. ఎక్కువ రేటుకి భయం పడేలాగా, కరెంట్ షాక్ కొట్టేలాగా రేటు పెట్టి అమ్మాడు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? కొనుక్కున్నాడు సగం, ఇప్పుడు హాఫ్ తాగేవాడు క్వార్టర్ కొనుక్కుని తాగాడు, క్వార్టర్ 90 కొనుక్కుని తాగాడు. రేట్లు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను రేమండ్స్ చంద్రబాబు బ్రదర్స్ కంపేర్ చేసి చెప్తా. ఆడు పొద్దు నుంచి కలకలమని ₹1,00,000 కౌంటర్ వస్తే ఇటు 10 మందిని తీసుకొచ్చి ₹1,00,000 కౌంటర్. అదే సేల్స్ జరిగాయి, అందుకే సేల్స్ జస్టిఫై. మరి క్వాలిటీ మధ్య నమ్ముండొచ్చు కదా సార్. క్వాలిటీ మధ్య అంటే ఒకసారి చెప్తాను, క్వాలిటీ మధ్య అంటే ఏంటి చెప్పు. ప్రభుత్వం నీకు మళ్ళీ చెప్తున్నాను, బీర్లో ఎంత పర్సెంటేజ్ కలపాలో, విస్కీలో ఎంత పర్సెంటేజ్ కలపాలో, అండ్ బ్రాందీలో ఎంత కలపాలో ఫిక్స్ చేసింది కాకుండా అది దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీర్లో ఎక్కువ వేస్తారట, విస్కీలో ఎక్కువ వేస్తారంటే చెప్పు తీసి కొడుతుంది. కుదరదు అది. దానికి ప్రతి దానికి మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవి టెస్టింగ్లు చేయించారు గతంలో తెలుగుదేశం వాళ్ళు, ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో. కనుక్కోండి సరే వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయేమో. కల్తీ మధ్య మమ్మీ 30,000 మందికి పైగా ప్రాణాలు రకరకాలుగా చెప్తారు సార్. ఇది నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నాకు ఇన్ఫర్మేషన్ రేపేళ్ళుంటే వస్తుంది సార్. మీకు మాట చెప్పనా సార్, 30,000 మంది ఒకవేళ నిజంగా కల్తీ మద్యం తాగి చచ్చిపోతే నేషనల్ హెల్త్ డిపార్ట్మెంటు 24/7 పడుతుంది. తెప్పల ఛానల్ చూడు, రోహింగ్యాలు జగన్మోహన్ రెడ్డి వెనకాల 15 అంటే ఆర్మీ ఫోర్స్ ఎలా ఉంటుందో నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి ఉదంతో ఏమైనా ఉందా? అక్కడ ఏంటంటే సార్, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా డంప్ చేయొచ్చు. అట్నుంచి జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వడు, ఏమి చేయలేడు అన్న ధైర్యంతో భరోసా తెస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేలమాలిగలు, నేను ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు గతంలో మనం కట్టినవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో చలనాలు కట్టేవాళ్ళం. ఇవన్నీ క్యాష్ కలెక్ట్ చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆ జనరల్ మేనేజర్ డైరెక్టర్ ఇంట్లో పెట్టుకున్నారా, లేకపోతే ఎక్స్చెక్కర్కి వెళ్ళిందా? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళి ఉంటుందా, వెళ్ళదా? అదేంటండి క్యాష్ కట్టారు కాబట్టి అంతా స్టేట్ బ్యాంక్ కూడా జేబులో పెట్టించుకోండి అంటారా? విత్ బార్కోడ్ స్కాన్తో కదా సార్ అది కూడా జరిగింది. అదే కదా చెప్తుంది. అదే ఇప్పుడు ఒక బార్కోడ్తో ఆడ సామాను అమ్మాడు ప్రభుత్వం. ఆ బార్కోడ్తో ఇది అమ్మినప్పుడు పాయింట్ ఆఫ్ సేల్లో రేట్ ఫిక్స్ చేసినప్పుడు షాప్ వాడు ఎవరికి సమానం చెప్పాలా? అక్కడ అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అదే అదే ఇదే అబ్కారీ వ్యవస్థకి డబ్బులు కట్టారు తిరిగి. ఇండియాలో లెక్కరే క్యాష్ ఏం బ్యాన్ చేయలే కదా. అదే క్యాష్ ట్రాన్సాక్షన్స్ బ్యాన్ చేస్తే మీరు చెప్పింది తప్పు, అమ్మ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసాడు అని మాట్లాడొచ్చు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ బ్యాన్ కానప్పుడు ఏ రైతునండి మీకు పల్లెడు కొట్టుకోవడానికి? అంచేత నేలమాలిగల్లో పెట్టేశాడు. ఏ చంద్రబాబు గారు కూడా ఇల్లు కట్టుకున్నారు. ఎంతమంది ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతారు? ఎవడన్నా వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఎవరికి పడితే వాడికి యాక్సెస్ ఉంటుందా? మీ ఇంట్లోకి నాకు యాక్సెస్ ఉంటుంది చెప్పండి. మా అయితే నన్ను హాల్లో కూర్చోపెడతారు, లేదంటే విజిటింగ్ రూమ్ ఒకటి ఉంటుంది దాంట్లో కూర్చోపెడతారు. అంతకాకండి డైరెక్ట్గా బెడ్రూమ్లోను మీ బీరువా తీయండి, నేను కూడా మీ బీరువాలో డబ్బులు ఎలా పెడతారో చూస్తాను ఇలాంటివన్నీ అడిగితే మూతిపళ్ళు రాలు కొడతారు.